19వ సీజన్ ఐపీఎల్ చాలా సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఓ సీజన్లో అత్యధికంగా రన్స్ 27,450 పరుగులు ఈ సీజన్లోనే నమోదయ్యాయి. ఈ సీజన్లో 2,332 ఫోర్లు, 1,426 సిక్స్లు ఈ సీజన్లోనే నమోదయ్యాయి. అలాగే 15 సెంచరీలు 19వ ఐపీఎల్ సీజన్లో నమోదు కావడం విశేషం. అలాగే 200కు పైగా 65 సార్లు స్కోర్ నమోదయ్యాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ గా 200కు పైబడి రన్ చేజ్ను 17 సార్లు ఈ ఐపీఎల్లో ఛేదించారు. హైయెస్ట్ రన్స్ వికెట్ల పరంగా చూస్తే 31.6, అత్యధిక రన్స్ పర్ ఓవర్ చూస్తే 9.8గా కూడా నమోదు కావడం ఇదే తొలిసారని ఐపీఎల్ హిస్టరీ చెబుతోంది. బౌలింగ్ విభాగం మినహా అన్ని విభాగాల్లోనూ టాప్ స్థాయిలో నిలవడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే బౌలర్లకు మాత్రమే ఈ ఐపీఎల్ పెద్ద నరకప్రాయంగా తయారైంది. బ్యాట్స్మెన్ పదే పదే దాడులు చేసి సిక్స్లు ఫోర్లు బాదడంతో వాళ్ళు ఆత్మ న్యూనతాభావంలో కూరుకుపోయారు. బౌలింగ్ చేయడం ఎంత దిగ్గజ బౌలర్లకైనా కూడా కష్టంగా మారిపోయింది. ఉదాహరణకు జస్ప్రీత్ బుమ్రాని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే అసలు ఐపీఎల్లో ఆయన ఈసారి చెప్పుకోదగిన వికెట్లను కూడా తీయలేకపోయారు. రన్స్ భారీగా ఇవ్వకపోవడం కొంతవరకు ఉపశమనం కలిగించే అంశం. చాలా మంది మేటి బౌలర్లు కూడా బ్యాట్స్మెన్ని ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడ్డారని క్రీడా వర్గాలు కూడా అభిమానిస్తున్నాయి. అందుకే ఈ ఐపీఎల్లో బౌలర్లకు ఊరట కలిగించే విధంగా నిబంధనలు మార్చాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఏదేమైనా ఈ ఐపీఎల్ సీజన్ ఎన్నో సంచలనాలకి మారుపేరుగా నిలిచిందనే చెప్పాలి.